మీరు సప్లై చేసిన మత్తు పదార్థాల వల్ల 15 ఏళ్ల కుర్రాడు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతను కానీ చనిపోతే ఆ కేసు కూడా యాడ్ అవుతుంది. మీరు జైలుకి వెళ్తే అంతా ఆగిపోతుందనుకుంటున్నారేమో. ఏది ఆగదు. మీతో ఈ పని చేయిస్తున్నవాడు మీలా వాడికి భయపడి వాడు చెప్పినట్టు చేసే ఇంకో 2 అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు. వాళ్ళిద్దరితో పాటు కూడా ఇదే పని చేయిస్తాడు. వాళ్ళని ఆపాలంటే మీరు మాట్లాడాలి యామిని. ఏ తప్పు చేయకపోయినా నింద పడితే ఆ కుటుంబం పడే బాధ నీకు బాగా తెలుసు. అది నీతో పోదు, నీ కుటుంబం కూడా అనుభవించాలి. ఏం జరిగిందో మర్యాదగా ఇప్పుడైనా చెప్పు యామిని. మేము ఈ పని ఇష్టంతో చేయలేదు మేడం. మమ్మల్ని బెదిరించి మాతో ఈ పని చేపించారు. ఎవరు? తెలీదు. అసలేం జరిగిందో చెప్పు. నేను సుమతి ఒకటే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాం. ఇద్దరం అక్కడి నుంచే ఫ్రెండ్స్. ఒకరోజు నేను క్యాంటీన్లో కూర్చుని ఉంటే, నువ్విప్పుడే ఎంతేరా, ప్రతి టెస్ట్లో పాస్ అవ్వనేమో అంటావు, ఫైనల్లో క్లాస్ టాపర్ మాత్రం నువ్వే వస్తావు. అసలు ఏ టెక్నిక్స్ ఫాలో అవుతున్నావురా నువ్వు? యామిని, నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రా. ఏంటే, ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? ముందు నువ్వు రావే, చెప్తాను. ఒకసారి ఫొటోస్ చూడవే. ఏంటి ఇవి? ఎవడో ఏదో నా ఫొటోస్ని మార్ఫింగ్ చేసి నాకు పంపించి ఫోన్ చేస్తున్నాడే. నాకు భయం వేసి లిఫ్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చాను. ఈ ఫోటో ఇవాళ తీసిందే కదే. ఎవరో మన ఇన్స్టిట్యూట్ వాళ్ళే చేసుంటారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా, వాళ్ళే వాణ్ణి పట్టుకుంటారు పదా. అమ్మో, పోలీసులా? ఏం కాదే, నాకు జేడీ ఆఫీసర్ తెలుసు. మా అక్క పేరు చెప్తే గుర్తుపడుతుంది. పద, ఆవిడికి చెప్దాం రా. నీ ఫొటోస్ కూడా పంపారు కదే, అవి కూడా ఇప్పుడు తీసినవే. హలో హలో పాప, పోలీస్ దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనను చంపేయి. లేదంటే నీ ఫొటోస్ ని మాఫ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టి నీ కుటుంబం మొత్తం ఉరేసుకొని చచ్చిపోయేలా చేస్తా. ఇవి శాంపుల్ మాత్రమే. గత 2 నెలలుగా నిన్ను ఫొటోస్ తీస్తూనే ఉన్నా. రోజుకొక ఫోటో ప్రతి సైట్ లో పెట్టి మీ ఇంటి అడ్రస్ పెడతా. మీకేం కావాలి? నేను చెప్పిన చోటుకు వచ్చి ప్యాకెట్ తీసుకెళ్ళి నేను చెప్పిన చోట మీరు డెలివరీ చేయాలి. సరే, చేస్తాం. మీ ఫ్రెండ్కి ఇచ్చిన ధైర్యం నీ వరకు వచ్చేసరికి మరేమైంది యామిని? వాడి మాటలు విని చాలా భయం వేసింది మేడం. ఆ ఫొటోస్ బయటికి వస్తే మా అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. మా నాన్న చిన్నప్పుడే చనిపోతే మా అమ్మ మావయ్యే నన్ను పెంచారు. నా వల్ల నా కుటుంబం తలదించుకోకూడదని వాడు చెప్పిన పని చేయడానికి ఒప్పుకున్నాను. ఆ ఫొటోస్ బయటపడితే అది నీ తప్పు కాదు, కానీ నువ్వు చేసిన ఈ పని తప్పని నీకు అర్థమవుతుందా? ఒక అన్యాయాన్ని నేరంతో సరిచేయగలరని ఎలా అనుకున్నారు? ప్లీజ్, ఎలా అయినా మమ్మల్ని కాపాడండి మేడం. మేము ఈ పని కావాలని చేయలేదు. తప్పని తెలిసినా వేరే దారి లేక తప్పక చేయాల్సి వచ్చింది మేడం. ప్లీజ్, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసేలోపు మమ్మల్ని కేసు నుంచి కాపాడండి మేడం.
కాసేపటి వరకు వాడి కోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు కాపాడమని అడుగుతున్నారు. మీ భయమే వాడికి ఆయుధమైంది. వాడు చీకట్లో ఉండి మీతో నేరాలు చేయించాడు. మిమ్మల్ని భయపెట్టిన రోజే మీరు మా దగ్గరకొచ్చుంటే ఇవాళ ఇలా నేరస్తుల్లా తలదించుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు. మీరు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేశారు, జరిగింది మాకు చెప్పారు. ఇక వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. వాడికి మేము మీ దగ్గరికి వచ్చామని ఇప్పటికే తెలిసి ఉంటుంది. వాడు మా ఫొటోస్ బయట పెట్టేస్తాడు. మా పరువంతా పోతుంది. మా అమ్మ ఆ ఫొటోస్ చూసి తట్టుకోలేదు మేడం, చచ్చిపోతుంది. ఎవరికి ఏమీ కాదు. వాడి సంగతి మేం చూసుకుంటాం. పదకెడి. నీ అనుమానమే నిజమైంది జేడి. వీళ్ల భయాన్ని వాడుకుని వీళ్లతో నేరాలు చేయించి వాడు తప్పించుకున్నాడు. అవును సార్. ఇన్ని రోజులు మన కళ్ళు కప్పి మత్తు పదార్థాలు ఎలా సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మనకే మాత్రం అనుమానం రాకుండా అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్లతో నేరాలు చేయిస్తున్నారు. వాళ్ళని త్వరగా పట్టుకోకపోతే యామిని లాంటి అమ్మాయిలు వాడి ట్రాప్లో పడతారు సార్. యామిని వాళ్ళు కాల్ చేసిన నెంబర్ని ట్రాప్ చేసావు రమ్య. సిమ్ 2 months ముందే కొన్నారు మ్యామ్. అది కూడా ఫేక్ ప్రూఫ్స్ తో. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. యామిని వాళ్ళ డీల్ క్లోజ్ అవ్వలేదని వాడికి తెలియడానికి ఎక్కువ టైం పట్టదు జేడి. వాడికి అనుమానం వచ్చిన నెక్స్ట్ మినిట్ వాళ్ళ ఫొటోస్ని కూడా ఆన్లైన్లో పెట్టేస్తాడు. దానికంటే ముందే మనం వాళ్ళని పట్టుకోవాలి సార్. యామిని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే అని అర్థమైంది సార్. రేపు మార్నింగే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తాం సార్. ఆ లోపు రమ్య అండ్ కిరణ్ ఆ ఇన్స్టిట్యూట్ గురించి డీటెయిల్స్ అన్నీ కావాలి. స్టాఫ్, స్టూడెంట్స్ అందరి బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయండి. ఓకే సార్. వాళ్ళు చేసింది తప్పే సార్, కానీ వేరే దారి లేక భయంతో చేశారు. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తే వాళ్ళిద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. అసలైన నేరస్తుని నేను పట్టుకుంటాను. వాళ్ళని ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను సార్. జేడి, నీ సిగ్నేచర్తో వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఊరు వదిలి పారిపోతే నీ జాబ్ రిస్కులో పడుతుంది. పర్లేదు సార్. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదని డ్యూటీలో జాయిన్ అయిన రోజే మీరే నాకు చెప్పారు సార్. వాళ్ళే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అందుకే పంపించేస్తున్నాను సార్.